హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మిత్రులారా, ప్రతి ఒక్కరూ. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. లేదు నాకు వాట్సాప్ నంబర్ మీకు స్క్రోలింగ్ అవుతుంది, వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేసినా కానీ మీకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా ఖచ్చితంగా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే నేను ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ మీకు పేపర్లోనే వస్తేనే కానీ నమ్మలేని వాళ్ళు చాలామంది ఈరోజు ఉండిపోయారండి. అలాగే జరిగిన మెగా డిఎస్సి గురించి కూడా నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, చాలామంది వినలేరు. ఇప్పుడు రాజకీయం అయిన తర్వాత మెగా డిఎస్సి గురించి రత్నం సార్ ముందే చెప్పాడు, మేము వినలేదు అని అన్నారు. ఇప్పుడు టెట్టను కూడా నేను మీకు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు ఇవ్వకముందు చక్కగా నేను కొన్ని సూచనలు కూడా చేసి చెప్పాను. అయ్యా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోండి, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బాలలకు అందించాల్సినటువంటి విద్య ప్రధానమైనటువంటిది. మీకు ఏదైనా పొడిగిస్తే 1-2 సంవత్సరాలు పొడిగించవచ్చేమో కానీ ఇక ఏ విధమైనటువంటి మినహాయింపులు అయితే కనుక వచ్చే అవకాశం లేదు అని నేను ముందుగానే చెప్పాను. మళ్ళా కొంతమంది ఇన్ సర్వీస్ టీచర్లు చాలామంది ఏమంటే రాష్ట్రంలో తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఇన్ సర్వీస్ టీచర్లు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకుని అందరూ ఈ రత్నం సార్ చక్కగా నేను ముందుగానే అన్ని విషయాలు కూడా కూలంకుషంగా వారికి అర్థమయ్యేటట్లుగా అన్ని విషయాలు చెప్పాను. వాళ్ళు ఒకటే ఇప్పుడు ఫోన్ చేసి అందరూ అడుగుతుంది, మీరు మొదటి నుంచి ఒకటే విషయాన్ని చెప్పారు, అదే మాట మీద ఉన్నారు, అదే జరిగింది. ఈరోజు టెట్ 2 సార్లు ఉంటాయి అని చెప్పాం. ఖచ్చితంగా టెట్ జూన్ 5వ తారీఖు లోపల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఆగస్టులో ఎగ్జామ్ జరుగుద్ది. ఇక నవంబర్ 11 నుంచి 26 తారీఖు లోపల మీరు మరొక టెట్ వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆ ఉత్తర్వుల్లో సూచించిన ఆదేశాల్లో కూడా ఏముంది, ఉపాధ్యాయులను ఖచ్చితంగా పాస్ చేయడం అంటే వారు పాస్ అవ్వాలి. కాబట్టి ఏడాదికి 2 సార్లు 6 నెలలకు మించకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు యంత్రాంగాలకు కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలను ఇవ్వడం జరిగింది, సూచనలు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు చెప్పారు మా దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందయ్యా, వనరులు ఇలాంటి విషయాలని ముందుగానే చెప్తే కొంతమంది పట్టించుకోరా. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే మీకు నిజంగా టెట్ క్వాలిఫై అవ్వాలి. సో అభ్యర్థులు నేను టెట్లో 135 మార్కులు రప్పించుకోవాలి అని మీకు నిజంగా ఉంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి, దయచేసి ఆలస్యం చేయకండి. వెంటనే మన గ్రూప్ అండి వాట్సాప్ బ్యాచ్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఫీజు లాంటిది ఏది కాదండి, ఫీజు కాదు, కేవలం గ్రూప్లో మెయింటెనెన్స్ మాత్రమే, అంతే. ఓకేనా, గ్రూప్లో మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే మీకు ట్యాక్స్ మాత్రమే ఉంటుంది, అంతేగాని 5,000 కట్టండి, 4,000 కట్టండి, 3,000 కట్టండి, 2,000 కట్టండి నేనేం అడగట్లేదండి ఎవరు. అది మీకు ఇష్టమైతే గ్రూపులో నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను, మీరు ఇచ్చే నోట్స్ నేను చదవగలుగుతాను, టెస్ట్లో నేను చేయగలుగుతాను, మీరు చెప్పే విధంగా నేను నడుస్తాను అంటే జాయిన్ అవ్వండి ఎవరైనా కానీ. లేకపోతే వేస్ట్ అండి, నా దగ్గర అయితే వేస్ట్. నేను చెప్తాను, మీరు డబ్బులు సమర్పించుకునే యాప్లు ఉంటాయి, ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసులు ఉంటాయి, అక్కడికి ఇక్కడ నాకు యాప్ లేదు, ఏమీ లేదు, ఉన్నది చెప్పా. సో నేను ఖచ్చితంగా నోట్స్ ఇస్తానండి, 100% టాప్ నోట్స్ మీకు మార్కెట్లో ఇంతవరకు ఎక్కడ దొరకలేదు నోట్స్. 2 టెస్టులు కూడా టాపిక్ వైజ్గా టెస్టులు ఇస్తానండి, టాపిక్ వైజ్గా టెస్టులు పెడతా, గ్రాండ్ టెస్టులు పెడతా. అసలు ఎంత అద్భుతంగా ఇంత ఇలాగా మేము ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా మాకు రాలేదు అన్న విధానం అయితే మీకు వస్తుందండి. అదేనా, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని క్వాలిఫై చేసే బాధ్యత డిఎస్సి వాళ్ళకైతే డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు నేను చూసుకుంటాను. ఇది అంటే చాలామంది ఫోన్ చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు కాబట్టి మీ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను వాట్సాప్ నంబర్ అని చెప్పాను,
మీరు మెసేజ్ పెడితే, వాట్సాప్కి మెసేజ్ పెడితే ఆ గ్రూప్ డీటెయిల్స్ నేను మీకు పెడతాను, అంతేనండి. దయచేసి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ఎవరు. నా రిక్వెస్ట్, నాకు కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో నేను మీకు చాలా క్లియర్గా చెప్పేశాను. ఇకపోతే మీకు ఉపాధ్యాయులు చూడండి, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మేము కొంతమంది నాకు ఉపాధ్యాయులు కూడా చెప్పింది ఇదే విషయం, గతం నుంచి చెప్పాం. మరి ఏం జరుగుద్ది ఏంటి అన్నది కూడా ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ మేము మ్యాథమెటిక్స్, మేము బయాలజీ వాళ్ళం, మేము ఫిజిక్స్ వాళ్ళం, కొంచెం ఎంతో కొంత ఇది రాయగలుగుతాం. కానీ ఫిజిక్స్ సైన్స్ టీచర్లు అయినటువంటి మాకు ఈ మ్యాథ్స్ ఎందుకు? ఈ మ్యాథ్స్ వల్ల మాకు డౌట్ వచ్చేస్తుంది. సైకాలజీలో ఉన్నటువంటి పరిస్థితి, గతంలో మేము చదివినటువంటి సైకాలజీ ఆ యొక్క విధానం వేరు, ప్రస్తుతం ఉన్న విధానం వేరు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగింది మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా అసలు సైన్స్ మాకు టచ్ ఉండదు, మాకు సైన్స్ ఎందుకు? మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ 60 మార్కులు పెట్టాలి అని అంటే 48 మార్కులు కంటెంటు, 12 మార్కులు మెథడు. సైన్స్ వాళ్ళకి 48 మార్కులు కంటెంటు, 12 మార్కులు మెథడు. ఇటు ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ప్రత్యేకమైన పేపర్, వాళ్ళకి కంప్యూటర్లో పెట్టకూడదు. ఇది టెక్నికల్ పాయింట్, ఇది చాలామందికి తెలియదు. ఉపాధ్యాయ సంఘాలు ఉంటే, ఉపాధ్యాయ సంఘాలు కనుక ఉన్న 7 సంఘాలు వాళ్ళు ఇక ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ దయచేసి ఇది టెక్నికల్ పాయింట్ అండి. ఎందుకంటే కోర్టులో మేము చూసాం కాబట్టి ఇది మీకు 100కి 100% వస్తుంది. గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేయటమే. గవర్నమెంట్ని కనుక రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. తెలంగాణలో చేయలేదు మనకెందుకు చేస్తారు అని అలాంటి అపోహలు వద్దు ఫస్ట్. ఇక్కడ మేము 55 సంవత్సరాల వాళ్ళకి 30 సంవత్సరాల వాళ్ళకి కనుక చూస్తేనండి వ్యత్యాసం ఉంటారు. అప్పట్లో కంప్యూటర్ ముందు మౌస్ని ప్రస్తుతం మౌస్ని కదిపే విధానంలో కానీ, ఆ క్లిక్ చేసే విధానంలో కానీ లోపాలతో ఇన్ సర్వీస్ టీచర్లు గతంలో చాలాసార్లు అండి నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు చెప్పారు, మేము ఒకటి పెడితే అది ఒకటి వెళ్తుంది, మాకు అర్థం కావట్లేదు. చాలామంది ఇదొక నిజంగా బాధ. ఏమంటే అలాగే డిజిటల్ వాళ్ళకి అవసరం కాదంట్లా, అది వేరు, ఇక్కడున్నటువంటి విధానం వేరు. కాబట్టి ఇన్ సర్వీస్ వారు ఏమడుగుతున్నారు, మాకు ప్రత్యేకమైన పేపర్ పెట్టండి, ఆ పేపర్ కూడా ఆఫ్లైన్లో పెట్టండి. ఎందుకంటే మాకు కొంచెం కూర్చోగలిగిన లేదు, మాకేంటంటే దాన్ని ఎక్కువ టైము మేము చూడలేకపోయినా కంప్యూటర్ స్క్రీన్ ముందు మాకు ఇబ్బంది కలుగుతుంది. మేము పెట్టినటువంటి ఆన్సర్లు కూడా కొన్ని అటు ఇటు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో మేము చాలా ఇబ్బంది పడతాం. ఆ బబ్లింగ్ ఏదో మేము చేస్తాం. కాబట్టి ఇన్ సర్వీస్ వారి యొక్క కోరిక ఇది. గవర్నమెంట్కి మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇక్కడ అలాగే మార్కుల విషయం తగ్గించే అవకాశం ఉందంటే కోర్టు చెప్పినటువంటి విషయాల్లోనండి. ఏమంటే కోర్టు చెప్పిందే చెప్తున్నాను, నా సొంత డైలాగులు నేను చెప్పను. అదిందా? ఎవరైనా నమ్మాలి అనుకున్న వాళ్ళు నమ్ముతారు, లేదు అనుకున్న వాళ్ళు మానేస్తారు. దానికి అభ్యంతరం ఏముంది చెప్పండి, ఎవరికైనా అవునా? ఇప్పుడు కోర్టు చెప్పింది ఏంటి, సహేతుకమైనటువంటి వారికి ఆ అవకాశాలు ఇవ్వండి. ఇది కోర్టు చెప్పింది. టీచర్స్ కాబట్టి ఇంతకాలం బట్టి సర్వీస్ చేశారు కాబట్టి కోర్టు చెప్పినటువంటి విషయాల్లో నిజంగా చాలా అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు అవకాశం అంటే ఏంటి, పెట్టడమే కాకుండా మార్కుల విషయంలో, పేపర్ల విషయంలో, ఎగ్జామ్ విషయంలో, సెంటర్ల విషయంలో, ప్రతి విషయంలో కూడా టీచర్ని ముందుకు తీసుకుని వెళ్ళండి అని చెప్పినటువంటి పరిస్థితి. దయచేసి నేను చెప్పిన విషయాల్లో మీకు ఇదే విషయాలు గతం నుంచి కూడా నేను చెప్పానా లేదా అందరూ ఆలోచించేయండి. ఏమంటే ఉపాధ్యాయులందరూ, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరూ వాళ్ళందరూ పాస్ అవ్వాలని ఉద్దేశం. దయచేసి మీరు ఈ యాప్లోనని జాయిన్ అయితే, లేదు వాళ్ళ పుస్తకాలు చాలా బాగుంటాయని
మెటీరియల్ కోసం మీరు నిజంగా మెటీరియల్ బాగుంటుంది, వాళ్ళ పుస్తకాలు బాగుంటాయి, వాళ్ళ ఆన్లైన్ క్లాసులే కాదు ఆఫ్లైన్ కూడా పెట్టేస్తున్నారని మీరు అటు ఇటు ఆలోచన చేస్తే తర్వాత నోటిఫికేషన్ నవంబర్ నోటిఫికేషన్కి వెళ్తారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నేను చెప్తున్నా అందరూ ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి దయచేసి ఈ యొక్క అభ్యర్థులను ప్రతి ఒక్కరు స్వీకరించండి. ఈ అభ్యర్థులను ప్రతి ఒక్కరు మీరు ఆలకించండి. అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీకు అన్ని విషయాలు అర్థమైపోతాయి చక్క. ఇక నేను టెక్స్ట్ పుస్తకాలు తప్పితే నేను బయట మెటీరియల్ బయట నోట్స్ ఏది ఉపయోగించాను, ఓన్లీ టెక్స్ట్ పుస్తకమే. నేను ఆ టెక్స్ట్ పుస్తకాలు అభ్యర్థులు 130 మార్కులు టార్గెట్ ఉంటే జాయిన్ అవ్వ.